బ్రేకింగ్ న్యూస్ అఘోరి టూర్లో హై టెన్షన్ నెలకొంది. దాదాపు 50 మంది పోలీసుల వరకు అప్రమత్తమై అఘోరిని అడ్డుకున్నారు. అయితే ఇటీవలి కాలంలో రాజన్న ఆలయంలోని దర్గాను అఘోరి కూల్చివేస్తానంటూ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వేములవాడకు అఘోరి పర్యటనకు వెళుతున్న నేపథ్యంలో 50 మంది పోలీసుల వరకు కూడా అప్రమత్తమై అఘోరిని అడ్డుకున్నారు. తంగళ్లపల్లి మండలం జిల్లెళ్ల శివారులో అఘోరిని పట్టుకుని అక్కడ అడ్డుకున్నారు పోలీసులు. తనని అడ్డుకోవడంతో అఘోరి ఒక్కసారిగా ఆగ్రహించింది. పోలీసులపై ఆవిడ అఘోరి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ కూడా వాళ్ళపై అరిచిన దృశ్యాలు కూడా మనం బిగ్ టీవీ పైన చూడొచ్చు. అయితే అఘోరిని తిరిగి సిద్దిపేటకు తరలించారు పోలీసులు. ఇటీవల అఘోరి ఒక ప్రకటన చేసింది. వేములవాడ రాజన్న ఆలయంలోని దర్గాను కూల్చివేస్తారంటూ కూడా ఆవిడ ఒక ప్రచారాన్ని తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే హిందూ బంధువులు అలాగే సనాతన బంధువులు అందరూ కూడా దాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు. వేములవాడ బచావో దర్గా హటావో అంటూ కూడా అఘోరి ఒక నినాదాన్ని ముందుకు తీసుకొచ్చారు. దాన్ని ప్రచారంలోకి తీసుకొస్తున్నారు హిందువులు అంటూ కూడా అఘోరి ఒక ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలోనే వేములవాడకి అఘోరి తరలి రావడంతో 50 మంది పోలీసుల వరకు కూడా అక్కడికి చేరుకుని తంగలపల్లి వద్ద పోలీసులందరూ కూడా అఘోరిని అడ్డుకున్నారు. అఘోరిని అడ్డుకోవడంతో ఒక్కసారిగా అఘోరి పోలీసులపై ఆగ్రహించింది. వాళ్ళపైన కూడా ఆగ్రహించి వాళ్ళతో కాస్త వాగ్వాదానికి దిగిన పరిస్థితి కూడా కనిపిస్తోంది. దర్గా హటావో వేములవాడ బచావో అంటూ కూడా ఒక నినాదాన్ని అఘోరి తెరపైకి తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలోనే అటు హిందువులు సనాతనాలు ధర్మాలు పాటించే వాళ్ళందరూ కూడా దీన్ని ముందుకు తీసుకెళ్లాలి, అక్కడ ఉన్నటువంటి దర్గాను కూల్చేయాలంటూ కూడా హుండీలో అందరూ ఈ నినాదంతో హుండీలో ఒక స్లిప్పులు కూడా వేస్తున్నారు. సో ఆ నేపథ్యంలోనే అక్కడున్న దర్గాను కూల్చివేయాలి అంటూ కూడా అందరూ కూడా పెద్ద ఎత్తున దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. సో తను చేసిన పోరాటం ఫలించింది అంటూ కూడా ఒక వీడియో రిలీజ్ చేసింది అఘోరి. ఈ నేపథ్యంలోనే అక్కడ ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొనకుండా పోలీసులు ముందుగానే అప్రమత్తమై అఘోరిని తంగళ్లపల్లి వద్ద కూడా అడ్డుకున్న దృశ్యాలు అయితే మనం చూస్తున్నాం. మొత్తానికి ఫైనల్ గా అఘోరిని అడ్డుకుని అక్కడి నుంచి సిద్దిపేటకు కూడా పోలీసులు అఘోరిని తీసుకొచ్చిన దృశ్యాల ప్రస్తుతం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. రైట్, ఇక వేములవాడలోని దర్గాను కూల్చివేస్తానంటూ కూడా అఘోరి ఒక వీడియోను రిలీజ్ చేసింది. ఆ వీడియోలో ఆవిడేం చెప్పారో ఒక్కసారి ఆ వీడియో కూడా చూద్దాం. హర్ హర్ మహాదేవ్, ఓం నమ శివ, అఘోరి కాళీ నమ, గురుదత్తే నమ. సనాతన బంధువులకు హిందూ బంధువులకు హర్ హర్ మహాదేవ్. నేను వేములవాడ గురించి ఏదైతే దర్గా ఉందో వేములవాడ లోపల ఆ దర్గా గురించి నేను ఎప్పుడైతే తీసేయాలని పోరాటం అనుకొని అక్కడికి నేను వెళ్ళడానికి చేశానో, ఫస్ట్ టైం వెళ్ళాను, అనౌన్స్మెంట్ ఇచ్చాను. మొన్న వెళ్ళినప్పుడు కూడా పోలీసు వాళ్ళు అడ్డుకోవడం జరిగింది. ఇప్పుడు నా ఫలితం ఏదైతే నేను పోరాటాన్ని స్టార్ట్ చేశానో మా హిందువులు బంధువులు మా సనాతన బంధువులు దానికి స్పందించి దర్గా హటావ్ వేములవాడ బచావ్ అని ప్రతి ఒక్కరూ అక్కడికి వెళ్ళిన భక్తులు హుండీలో చిట్టీలు వేయడం జరిగింది. ఈరోజు వేములవాడలో హుండీ లెక్కింపులు జరుగుతున్నాయి. ఆ హుండీలలో వచ్చే ఆ చిట్టీలని ఎప్పటికప్పుడు అక్కడ గుడి సిబ్బంది హుండీలు లెక్కించేవారు వాటిని తీసి పక్కనేస్తున్నారు. ఇలాగే ఇంకా హిందూ బంధువులు సనాతన బంధువులు ఒక్కటేసారి కొన్ని లక్షలాది మంది కోట్లాది మంది ఒకటే రోజు ఒక ప్రణాళిక పెట్టుకొని అందరము కలిసి కట్టుగా ఆ దర్గాని అక్కడి నుండి తీయడానికి మనం అందరం పోరాడదాం. ఈ మద్దతు ఇచ్చిన హిందూ బంధువులకు సనాతన బంధువులకు హర్ హర్ మహాదేవ్. ఇంకా ఇలాగే మంచి మంచి కార్యక్రమాలలో అందరం కలిసిమెలిసిగా ఉందాం. ఇంకొకటి జోగులమ్మ టెంపుల్లో కూడా దర్గా ఉంది. దాని గురించి కూడా నేను త్వరలోనే పోతాను, మీకు అనౌన్స్మెంట్ కూడా ఇస్తాను. నాతో పాటు వచ్చే వాళ్ళు కూడా రావచ్చు. నేను డేట్ ఉన్న టైం అనౌన్స్మెంట్ చేస్తాను. అప్పుడు జోగులాంబ టెంపుల్ కాడికి వెళ్ళి అక్కడ లోపల ఉన్న దర్గా గురించి కూడా మనము పోరాడదాము. ఇలాగే మన గుడి లోపల ఉన్న ఆ దరిద్రం దర్గా గురించి అందరం ఇలాగే స్పందిస్తూ దీని గురించి ఒకరోజు అందరము కలిసి కట్టుగా వెళ్ళి ఆ దర్గాని తీసేలాగా మనం పోరాడదాం. దీని మీద నాకెప్పుడు మీరు విన్నట్టుంటారని నేను అనుకుంటున్నాను, ఉన్నారు కూడా.
వేములవాడ దర్గా గురించి స్పందించినందుకు హిందూ బంధువులకు, సనాతన బంధువులకు హర హర మహాదేవ్. అందరం కలిసికట్టుగా ఉందాం. జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై. ఇక దర్గా హటావో వేములవాడ బచావో అనే నినాదంతో అఘోరీ ముందుకెళ్తున్నారు. ఈ ప్రచారాన్ని కూడా జనాల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వేములవాడ టూర్ కి అఘోరీ బయలుదేరారు. అయితే పోలీసులు దాదాపు 50 మంది పోలీసుల వరకు కూడా అప్రమత్తమై అఘోరీని అడ్డుకున్నారు. అలాగే వాళ్ళు పోలీసులు అడ్డుకోవడంతో అఘోరీ ఒక్కసారిగా ఆగ్రహించింది పోలీసుల పైన. వేములవాడ ఆలయంలో, రాజన్న ఆలయంలో ఉన్న దర్గాను తొలగిస్తానంటూ కూడా అఘోరీ ఇటీవలే ప్రకటించిన నేపథ్యంలో ఇవాళ వేములవాడ ఆలయానికి అఘోరీ బయలుదేరారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి, అఘోరీ ప్రస్తుతం అక్కడి నుంచి తంగలపల్లి దగ్గర నుంచి పోలీసులు అడ్డుకుని తిరిగి సిద్దిపేటకు తీసుకొచ్చినట్లుగా తెలుస్తోంది. ఏంటి ప్రస్తుతం అప్డేట్? అఘోరీ ఏం చెప్తోంది? ఇటీవల కాలం లోపల తెలుగు రాష్ట్రాల లోపల పోలీసులకు తలనొప్పిగా మారినటువంటి ఇటు అఘోరీ వేములవాడకు వస్తున్నటువంటి నేపథ్యం లోపల ఇటు పోలీసులు అయితే అలర్ట్ అయినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే వేములవాడ దర్గా అంటే వేములవాడ దేవస్థానం లోపల ఇటు రాయరాజేశ్వర ఆలయంతో పాటుగా ఇటు అక్కడ దర్గా ఉండడం జరుగుతుంది. అయితే వేములవాడ లోపల దర్గా ఉండడం ఏంటి, ఆ దర్గాను తొలగించాల్సిందే అని చెప్పి చాలా రోజులుగా ఈ అఘోరీ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యం లోపల ఈరోజు అఘోరీ వేములవాడకు వస్తున్నట్టు సమాచారం అందడంతో అయితే పోలీసులు అలర్ట్ అయినటువంటి పరిస్థితి. అక్కడ సిరిసిల్ల ప్రాంతంకు వచ్చేటువంటి సందర్భం లోపల జిల్లాల ఎక్స్ రోడ్ వద్ద ఆ పోలీసులు భారీగా బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 50 మంది కూడా పోలీసులు అక్కడ అఘోరీని ఆ వాహనాన్ని అడ్డుకొని ఆ అఘోరీని కారు నుంచి బయటకు దిగకుండానే ఆ పోలీసులు అడ్డుకోవడంతో అయితే అఘోరీ కొద్దిసేపు ఇటు నేను ఆత్మహత్య చేసుకుంటానని చెప్పి పోలీసులకు బెదిరించినటువంటి పరిస్థితి. అయితే ఆ ఉద్రిక్తల నేపథ్యం లోపల ఇటు బ్లేడు తీసుకొని ఆత్మహత్య ప్రయత్నాన్ని కూడా యత్నించింది. ఈ నేపథ్యం లోపల పోలీసులు ఆమెను అడ్డుకోవడం కూడా జరిగింది. కారును స్టార్ట్ చేసుకుని పోలీసులను తోచుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం కూడా చేసింది. అయితే కారుకు అడ్డంగా నిలబడినటువంటి పోలీసులు అడ్డుకున్నటువంటి నేపథ్యం లోపల కారును ముందుకు పోనిచ్చేటువంటి ప్రయత్నం కూడా చేసినటువంటి సందర్భం లోపల పోలీసులు అఘోరీని నిరోధించారు. ఈ నేపథ్యం లోపల కారును ముందుకు తీయడంతో పోలీసులు అద్దాలు పగలగొట్టి అడ్డుకునేందుకు అయితే యత్నం చేశారు. అయితే వెనుక ఉన్న టైర్లకు తోషను కట్టి ఆ కారును అయితే సిద్దిపేట వైపు అయితే తీసుకునేటువంటి ప్రయత్నం చేశారు. సిద్దిపేట వైపు అయితే కారును తరలించారు. అయితే పోలీసులు వాహనం అడ్డుకోవడంతో అయితే ఇటు హైదరాబాద్ కు తరలిస్తున్నట్టుగా అయితే మనకు సమాచారం అందుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రియా. రైట్ శ్రీనివాస్, అయితే ఆలయంలోని హుండీలో భక్తులు ఆ దర్గాన్ని కూల్చివేయాలంటూ కూడా స్లిప్పులు వేశారని చెప్పి కూడా అఘోరీ చెప్తోంది. మరి నిజంగానే భక్తులు అఘోరీని అనుసరిస్తున్నారా, లేదంటే అఘోరీ అనుచరులే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారా? చాలా రోజుల నుంచి కూడా ఇటు అఘోరీ దర్గాను తొలగించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యం లోపల ఇటీవల శివరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు. పెద్ద ఎత్తున కూడా ప్రతి సంవత్సరం నిర్వహించేటువంటి నేపథ్యం లోపల భక్తులు ఇటు లక్షలాదిగా వచ్చి ఆ రాజరాజేశ్వర స్వామికి కానుకలు సమర్పిస్తుంటారు. ఈ నేపథ్యం లోపల ఇటు వేములవాడ ఏదైతే మహాశివరాత్రి ఉత్సవాలు జరుపుకున్న తర్వాత ఇటు ఉండి లెక్కింపు కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. అయితే ఉండి లెక్కింపు లోపల చాలా మంది కూడా ఆ డబ్బులకు బదులుగా చీటీల మీద ఆ వేములవాడ దేవస్థానం ఆలయ ప్రాంగణం లోపల ఉన్నటువంటి దర్గాను తొలగించాలని చెప్పి డిమాండ్ చేస్తూ కాగితం మీద రాసి ఆ ఉండి లోపల కూడా వేయడం జరిగింది. అలా చాలా మంది కూడా ఏదైతే అఘోరీ డిమాండ్ చేస్తున్నటువంటి ఆ నినాదం వేములవాడ దేవస్థానం లోపల దర్గాను తొలగించాలి అని చెప్పి ఉన్నటువంటి నినాదం ఏమైతుందో దానికి అనుకూలంగా వారు కూడా చిట్టీలు రాసి వేయడంతో అయితే అఘోరీకి మరికొంత బలం చేకూర్చినట్టయింది. ఈ నేపథ్యం లోపల మరొకసారి నేను వేములవాడకు వస్తున్నా అని చెప్పి అయితే తెలపడంతో అయితే ఈరోజు పోలీసులు అఘోరీని వేములవాడ దేవస్థానానికి రాకుండా అయితే జిల్లాల క్రాస్ రోడ్ వద్ద అడ్డుకోవడం జరిగింది. పోలీసులకు అఘోరీకి మధ్య చాలాసేపు కూడా వాగ్వాదం జరిగింది. నన్ను వేములవాడ రాజేశ్వర స్వామి అమ్మవారి పిలుస్తున్నారు, నేను వెళ్ళాలని చెప్పి పోలీసులతో చాలా సేపు కూడా వాగ్వాదానికి దిగింది. ఆ పోలీసులు అడ్డుకోవడంతో వాహనం లోపల ఉన్నటువంటి బ్లేడ్ సహాయంతో కోచుకొని ఆత్మహత్య చేసుకుంటానని చెప్పి పోలీసులను బెదిరించింది. కానీ ఇవన్నీ కూడా పోలీసులు చాలా శాంతియుతంగా ఉన్నారు. కొద్దిసేపు అఘోరీకి పోలీసులకు ఇటు తోపులాట కూడా జరిగింది. అదే చివరికి ఆ కారులో టోషన్ కట్టి ఇటు వేములవాడ
వేములవాడకు వెళ్లకుండా ఇటు సిద్దిపేట మీదుగా అయితే ఇటు అఘోరిని తరలిస్తున్నట్టు అయితే మనకు తెలుస్తున్నది ప్రియా. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, ఇక అఘోరి వేములవాడ పర్యటన నేపథ్యంలో హై టెన్షన్ నెలకొంది. పోలీసులు కూడా అప్రమత్తమై వేములవాడ రాజన్న ఆలయంలో అఘోరి దర్గాను కూల్చివేస్తానంటూ ప్రకటించిన నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయి తంగలపల్లి వద్ద అఘోరి వాహనాన్ని అడ్డుకున్నారు. తిరిగి సిద్దిపేటకు అఘోరిని తరలించిన దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. ప్రస్తుతం అఘోరి వెహికల్ ని పోలీసులు అడ్డుకుని దాన్ని తిరిగి పంపించేస్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. అయితే అఘోరి ఈ నేపథ్యంలో పోలీసుల పైన కూడా కొంత వాగ్వాదానికి దిగింది. అఘోరి పోలీసులతో కొంచెం ఘర్షణ కూడా ఆగ్రహించి ఘర్షణ పడింది వాళ్ళతోటి. సో మొత్తానికి అఘోరి పర్యటనకైతే పోలీసులు అడ్డుకున్న పరిస్థితి ప్రస్తుతం మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూస్తున్నాం.